ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి 4వ ప్రకరణం, జగన్మిథ్యా ప్రకరణం. ఈనాడు అద్భుతమైన వాక్యసారాన్ని చూస్తున్నాం. గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్ జ్వాలాగ్నిమండలే పద్మా వృద్ధిశ్చేజ్జగదస్త్విదం. గోస్తనాత్ ఉద్భవం క్షీరం పునరారోపణే జగత్. జ్వాలాగ్నిమండలే పద్మా వృద్ధిశ్చేజ్జగదస్త్విదం. తేజోబిందోపనిషత్తే ఇవన్నీ కూడా తేజోబిందోపనిషత్. ఇప్పటికి 6 చూసాం మహావాక్యాలు. ఇవాళ 2, 8, రేపటి 2. వాటితో ఈ సిరీస్ అయిపోతుంది. ఈ 2 వాక్యాలు గోస్తనాదుద్భవం క్షీరం, జ్వాలాగ్ని మండలే పద్మవృద్ధి అనే 2 దృష్టాంతాల ద్వారా కారణం నుండి వ్యక్తమైన కార్యము యొక్క అనిత్యత్వాన్ని, వికారానికి తిరోగమనం లేదని, కార్యకారణ భేదం సత్యంపై సందేహాన్ని, విరుద్ధ స్వభావంలో కార్యోత్పత్తి అసంభవమని, చివరకు నిర్వికార అద్వితీయ బ్రహ్మలో స్వతంత్ర జగదుత్పత్తి అసంభవమనే గంభీరమైన అద్వైత ప్రశ్నలను, సమాధానాలను కూడా మన ముందుకు తీసుకొస్తోంది. గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్. ఈ వాక్యానికి సరళమైన భావం ఉంటే, ఆవు యొక్క పొదుగు నుండి వెలువడిన పాలు మళ్ళీ అదే విధంగా తిరిగి పొదుగులోకి ఎవరైనా ఎక్కించగలరా? తిరిగి అక్కడ ఆరోపించి నిలపగలరా? అలా చేయగలిగితే అప్పుడు జగత్తు సత్యమని అంగీకరించు. 2వ వాక్యం జ్వాలాగ్ని మండలే పద్మవృద్ధిశ్చేజ్జగదస్త్విదం. బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిమండలంలో ఒక తామర పువ్వు పెరిగి వికసించింది అని ఒకవేళ నువ్వు నమ్మగలిగితే, చూడగలిగితే, జగత్తు కూడా స్వతంత్రంగా సత్యంగా ఉండనివ్వండి. ఈ 2 వాక్యాలు ఉపరితలంగా, సర్ఫేస్ లెవెల్లో అసంభవ దృష్టాంతాలుగా కనిపిస్తాయి. ఎందుకు? ఆవు పొదుగు నుంచి పిండిన పాలను మళ్ళీ ఎవరు ఆవు పొదుగులోకి ఎక్కించలేరు. మండుతున్న అగ్ని మధ్యలో పద్మం ఎక్కడా వికసించదు, వాడి చచ్చిపోతుంది, బూడిదైపోతుంది. కానీ మొదటి వాక్యము ఉత్పత్తి వికారం నాశం అనే కార్యప్రపంచ స్వభావాన్ని విచారిస్తోంది. 2వది కార్యోత్పత్తికి అవసరమైన అనుకూల ఆధారము లేక విరుద్ధ అధిష్టానము అనే సమస్యను విచారిస్తోంది. ఏదైనా ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యానికి డైరెక్ట్గానేమో ఉన్న అర్థం తీసుకోకూడదు. లోపల ఉన్నటువంటి వేదాంత అర్థాన్ని బయటకు తీయాలి. ఈ రెండిటిని బ్రహ్మ జగత్ సంబంధంపై ప్రయోగించినప్పుడు అద్వైత వేదాంతంలోని అత్యంత ప్రాథమికమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? నిర్వికారమైన బ్రహ్మ నుండి సవికార జగత్తు నిజంగా ఉత్పత్తి అయిందా? ఉత్పన్నమైతే బ్రహ్మ మారకుండా ఎలా ఉత్పన్నమైంది? బ్రహ్మగారు మారిపోయారా? మారకపోతే
జగత్తు బ్రహ్మకు భిన్నమైన రెండవ సత్తాగా ఎక్కడ నుంచి వచ్చింది? జగత్తు సత్తా అందాం, అయితే బ్రహ్మకి భిన్నంగా ఇంకొక ప్యారలల్ రియాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ మారిందా? మారలేదు. బ్రహ్మ నిర్వికార బ్రహ్మ సవికార జగత్తుగా ఉత్పన్నమైందా? అది వీలు పడదు. అదే చెప్తాను ఇక్కడ. గోస్తనాదుద్భవం క్షీరం అనే వాక్యంలో ఉద్భవం పుట్టింది అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి మాట. పాలు ఒక నిర్దిష్ట కారణ వ్యవస్థ నుండి వ్యక్తమవుతున్నాయి. గోవనే శరీరంలో ఉండే సారమంతా కారణంగా ఏర్పడి పొదుగుదోకి వచ్చి అక్కడి నుంచి పాలవుతున్నాయి. అవి వ్యక్తమయ్యాయి పాలుగా, వ్యవహార ప్రపంచంలో ప్రవేశిస్తాయి. వాటిని పాత్రలో పోయవచ్చు, వేడి చేయవచ్చు, పెరుగు తోడు పెట్టవచ్చు, వెన్నగా మార్పు చేయవచ్చు. కానీ ఒక కార్యప్రవాహంలోకి వచ్చిన తరువాత అవి నిరంతర వికారానికి, మార్పుకి లోనవుతూనే ఉంటాయి. ఏమీ చేయకపోతే పాలు పాడైపోయి కూడా విరిగిపోతాయి. ఉపనిషత్తు ఇప్పుడు ఈ అసంభవమైనటువంటి ప్రతి ప్రశ్నను వేస్తుంది. వెలువడిన పాలు తిరిగి అదే పూర్వస్థితిలోకి వస్తాయా? జరిగిన ఉద్భవాన్ని జరగనట్లుగా మార్చగలవా? పుట్టిన నిన్ను పుట్టకుండా ఉన్నట్లు చేసుకోగలవా? బాల్యంలో ఉన్న నీవు పరిణమించి వృద్ధుడవయ్యావు, ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కు బాల్యంలోకి వెళ్ళగలవా? ఈ ప్రశ్న వెనుక ఉన్న తాత్విక సూత్రం ఏంటంటే, ఉత్పన్నమైనది ఏదైనా సరే కాలపరిచ్ఛిన్నం. కాలపరిచ్ఛిన్నమైన దాని పేరే వికారము లేక మార్పు. వికార్యము నిత్యం కాదు. నిత్యం కాని దానికి పారమార్థిక సత్యత్వం ఉండదు. జగత్తు పుట్టలేదు. అవాంతర కారణాల వల్ల ఒకవేళ పుట్టినట్టు అనిపించినా జగత్తు మళ్ళీ పరబ్రహ్మంలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. కార్యావస్థను పొందినటువంటి పాలు కారణావస్థ అయినటువంటి పొదుగు స్థితికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. జగత్తు పుట్టలేదు. ఒకవేళ పుట్టిందంటే మళ్ళీ ఆ పరబ్రహ్మలోనే లీనమైపోవడానికి వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. ది కార్య కెనాట్ గెట్ ఇన్ టు ద కారణ ఇఫ్ యూ ఎస్యూమ్ బ్రహ్మ ఈజ్ ది కారణ. ఇఫ్ యూ ఎస్యూమ్ జానామ్యహం సేవతిరిత్య నిత్యం నహి అధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్. కేనోపనిషత్, కఠోపనిషత్. జానామ్యహం సేవధిర్ అనిత్యం సేవధిరిత్యనిత్యం నహి అధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్. అధ్రువము నుంచి ధ్రువము పుట్టదు. అంటే ఏదైతే అనిత్యమైనదో దాని నుంచి మళ్ళా నిత్యమైనది రాదు. నిత్యమైన దాని నుంచి అనిత్యమైనది కూడా రాదు. అదే కదా చూసాం మనం ముండకోపనిషత్తు విశ్లేషణలో. ప్రకృతి నుండి ప్రపంచం పుట్టింది అంటే ప్రకృతి అనిత్యం అయిపోతుంది. అది నిత్యంగా ఉంటూ ప్రపంచం పుట్టలేదు. నిత్యమని బ్రహ్మనిత్యం అని చెప్పి దాని నుంచి సృష్టి పుట్టింది అని చెప్పడానికి వీలు లేదు. నిత్యం నుంచి అనిత్యం వచ్చేటటువంటి దృష్టాంతమే లేదు. అనిత్యమైన సాధనాల ద్వారా ధ్రువమైనది పొందబడదు, ధ్రువమైనది అనిత్యంగా మారదు. ఈ శృతి కార్యజాత స్వభావాన్ని స్పష్టంగా చెప్తుంది. ఉత్పన్నమైన ప్రతి వస్తువు అధ్రువం. మీరు నేను అందరం ఉత్పన్నమయ్యాము కాబట్టి అధ్రువం. ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాము? మూల కారణం లేదు, అవాంతర కారణాల మీద ఆధారపడి ఉంది. కాలంలో ప్రవేశించాము, పరిణామానికి లోనవుతున్నాము, చివరకు నశిస్తాము. పాలు ఉద్భవించాయి అంటే కార్యస్థితిలోకి వచ్చాయి. కార్యస్థితి నుండి అపాయిత్వం వచ్చింది. వచ్చినది పోతుంది, వ్యక్తమైనది మారుతుంది, నిర్మితమైనది విచ్ఛిన్నమవుతుంది. ఏదైనా తీసుకోండి, ప్రపంచంలో ఏదైనా నిర్మితమైనది అంటే కాలంలో అది విచ్ఛిన్నమయ్యే తీరుతుంది. కార్యప్రపంచానికి నిత్య సత్యత్వం ఆపాదించడం అద్వైత విచారంలో నిలబడదు. మరి ఎందుకంటే తైత్రీయ స్థితిలో ఏతో ఇమాని భూతాన్ని జాయంతే యాని చేతాన్ని జీవంతి యత్ ప్రయత్నంతి అభివసంతి తద్ విజిజ్ఞాసస్వ. దేని నుంచి అయితే భూతాలన్నీ పుట్టాయో, దేని ఎందైతే నివసిస్తున్నాయో, దేని ఎందు మళ్ళీ కలిసిపోతున్నాయో అని ఏమిటి శృతి తాలూకా తాత్పర్యం?
సూపర్ఫిషియల్గా చూస్తూ ఉంటే బ్రహ్మ ఒక మూల కారణము, ఆయనలోనే ఇవన్నీ కూర్చుని ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ ఆయనలోనే కలిసిపోతాయి అన్నట్లుగా ఉంది. కానీ అద్వైత విచారంలో ఈ వాక్యం మరింత లోతుగా తీసుకెడుతుంది. కార్యం కారణానికి పూర్తిగా అన్యమైతే, అంటే ఇఫ్ ది ఎఫెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది కాజ్, that means if you are different from the Brahman, if you conceptualize Brahma as the cause and you are the effect, if you are entirely different from the cause, then I should not find you without Brahma. కారణం లేని చోట కార్యం ఉండదు. అంటే కార్యం కారణానికి పూర్తిగా అన్యమైతే, ఎంటైర్లీ డిఫరెంట్ అయితే, ది జగత్తు బ్రహ్మం కన్నా ఎంటైర్లీ డిఫరెంట్ అయితే, బ్రహ్మం లేనిదే ఈ జగత్తు నిలబడదు. బ్రహ్మ ఎందుకు ఇది వేరుగా ఉంది? కారణం లేని చోట కార్యం ఎలా వస్తుంది? కార్యం కారణంలో ముందే ఏదో విధంగా ఆధారమై ఉంటే అది అదర్ వేరు, రెండు వేరు వేరు కాదండి. ఈ కార్యమైనటువంటి జగత్తు లేక నేను బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాను అంటే నాకు స్వతంత్ర సత్తా ఎక్కడుంది? ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అపార్ట్ ఫ్రమ్ ది బ్రహ్మ. ది కుండ ఈజ్ హ్యావింగ్ నో ఎగ్జిస్టెన్స్ ఇండిపెండెంట్లీ అపార్ట్ ఫ్రమ్ ద మట్టి. షో మీ వన్ కుండ వితౌట్ మట్టి, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. జగత్తు బ్రహ్మ నుండి పుట్టి బ్రహ్మ చేతనే నిలిచి బ్రహ్మలోనే లయమవుతుని అని శృతి చెప్తున్నప్పుడు జగత్తు బ్రహ్మకు వేరైన స్వతంత్ర సత్యత్వం లేదు అని చెప్తోంది. అప్పుడు ఈ జగత్ ఏమిటి? కనిపిస్తోంది, ప్రొజెక్షన్. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రశ్న. ఏది బ్రహ్మమో అదే జగత్తు. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? పాముని త్రాడే ప్రొజెక్ట్ చేస్తుంది. అధిష్టానం ఏదో అదే ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే దానికి ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా? లేదు. ఎక్కడ పడితే అక్కడ త్రాడు మీకు పాముగా కనిపిస్తుందా? కనపడటం లేదు. మందాంధకారం ఉండాలి. మందాంధకారం అంటే చీకటి, ఒక విధమైన చీకటి ఉండాలి. ఆ చీకటి పూర్తిగా చీకటి ఉంటే ప్రొజెక్షన్ లేదు, పూర్తిగా వెలుగుంటే ప్రొజెక్షన్ లేదు. ఆ మందాంధకారాన్ని అవిద్య అంటున్నాము. పూర్తిగా వెలుగుంటే జ్ఞానం, పూర్తిగా చీకటి ఉందనుకోండి అసత్తు, ఏమీ లేదు, అక్కడ కనపడటం లేదు. ఆ మందాంధకారం అజ్ఞానం. ఆ అజ్ఞానము వలన త్రాడు పాముగా ఉన్నదా అన్నట్టు భాషిస్తోంది. అలాగే జగత్తు బ్రహ్మమైనదా అన్నట్టు భాషిస్తుంది. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఏది త్రాడో అదే పాము అనుకుంటున్నావు. సో అధిష్టానమే ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందువల్ల ప్రొజెక్ట్ చేస్తుంది? ఆత్మమాయయా, స్వమాయయా. తరువాత యథో నాభి సృజతే గృహణతే చ యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి యథా సతః పురుషత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. అలా స్టాండర్డ్ ఎగ్జాంపుల్. సాలెపురుగు తన నోటి నుంచి వచ్చే లాలాజలంతోనే ఒక జాలాన్ని, వలను, సాలెపట్టును వెలువరించి మళ్ళీ ఉపసంహరించుకుంటుంది. భూమి నుండి వేరే వేరే ఔషధాలు, చెట్టు చేమలు పుడుతున్నాయి. జీవుని నుంచి కేశములు, రోమములు పుడుతున్నాయి. ఇవన్నీ అక్షర బ్రహ్మ నుండి ఇలాగే సంభవిస్తుంది అని ఉపనిషత్తు చెప్పింది. ఈ వాక్యము గోస్తనాద్ ఉద్భవం క్షీరం అనే దృష్టాంతంతో ఆసక్తికరమైన సంబంధాన్ని కలిగి ఉంది. కార్యం కారణంపై ఆధారపడి ఉంటుంది. కేశములు పురుషుని మీద ఆధారపడి ఉంటాయి. చెట్లు చేమలు భూమి మీద ఆధారపడి ఉంటాయి. సాలెపురుగు గూడు సాలెపురుగు మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఈ అసమానమైన ఆధార సంబంధమే మిథ్యాత్వానికి, ఆ విచారానికి కీలకం. జగత్తు బ్రహ్మపై ఆధారపడుతుంది, బ్రహ్మ జగత్తుపై ఆధారపడదు. ఆధారితమైన స్వతంత్ర సత్యము జగత్తు కాదు. పునరారోపణే అనే పదాన్ని, అంటే ఆవు పొదుగులో మళ్ళీ పాలు పెట్టగలవా అని అడిగితే, అది లోతుగా పరిశీలిస్తే కేవలం భౌతిక తిరోగమనం మాత్రం కాదు. భౌతికంగా ఈ పాలను పట్టుకెళ్ళి పొదుగులోకి ఇంజెక్ట్ చేయగలవా అని అనడం లేదు. ఒక కార్యము ఉత్పన్నమైన తరువాత దానిలో మార్పు, వికారం ప్రారంభమవుతుంది. పాలు పెరుగవుతాయి,
పెరుగు మళ్ళీ పాలు కావు. విత్తనం మొక్క అవుతుంది. మొక్క తిరిగి అదే విత్తనం కాదు. బాల్యం యవనం అవుతుంది. యవనం తిరిగి బాల్య స్థితికి రాదు. గడచిన తరువాత నిన్నటి రోజు ఈ రోజు రాదు. గడచిన క్షణం తిరిగి రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఇర్రివర్సిబుల్ అపియరెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు కార్యప్రపంచం యొక్క అనిత్యతను చూపిస్తుంది. ఇంతగా ట్రాన్స్ఫర్మ్ అయిపోతున్నటువంటిది, దినదినము క్షణక్షణము మారుతున్నది స్వతంత్ర సత్యమా? ప్రశ్న వేసుకోవాలి. కానీ అద్వైతం ఇక్కడతో ఆగదు, మరింత లోతుగా అడుగుతోంది. మార్పు నిజంగా సత్తాలో జరుగుతోందా? అంటే ఒరిజినల్ బ్రహ్మంలో ఏమైనా మార్పు ఉందా, లేకపోతే ఈ మార్పు నామరూప స్థాయిలో ఉందా అని ఆలోచించుకో. నీవు ఆత్మ లేక బ్రహ్మమైన నీలో ఏ మార్పు లేదు. జరుగుతున్న మార్పులన్నీ కూడా చిన్నవాడి నుంచి వృద్ధుడినైపోయాను అనేటటువంటి మార్పు అంతా కూడా ఆధారమైనటువంటి స్వతంత్ర సత్తా అయిన సాక్షి చైతన్యంలో జరగడం లేదు. ఏది జరుగుతుంది? ఓన్లీ ఈ నామరూపావస్థలో, ఈ ఉపాధిలోనే జరుగుతుంది. ఉపాధిలో జరిగినది సత్యం కాదు. దాని మీద సత్యత్వ బుద్ధి పెట్టకు. భగవద్గీత. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః అనయోః తత్వదర్శిభిః. చాలాసార్లు చెప్పుకున్నాం. అసత్తైన దానికి నిజమైన సత్త లేదు. మిథ్య అయినటువంటి జగత్తుకు నిజమైన సత్తా లేదు. సత్తుకి అభావం లేదు. మీలోనున్నటువంటి చైతన్యం అనే సత్స్వరూపానికి లేకపోవడం అంటూ ఉండదు. ఈ రెండు క్లియర్గా తెలుసుకున్న వాళ్ళే నిజమైనటువంటి తత్వదర్శి. అస్థి ఉన్నది అంటున్నాం. ఏదైనా గోడ ఉన్నది, టేబుల్ ఉన్నది. గోడ టేబుల్ పోతాయి. ఆ ఉన్నది అనే సత్తాంశము ఎప్పటికీ నశించదు. కొండ ఉన్నది, మట్టి ఉన్నది. కొండ కొండగా లేకపోయినా మట్టిగా ఉండనే ఉంటుంది. అల చచ్చినా నీరు ఉంటుంది. నామన్ రూపం మారుతుంది, వస్తుంది, పోతుంది. అధిష్టాన సత్తా మారదు, నిలకడగా ఉంటుంది. జగత్తు యొక్క ఉత్పత్తి నాశాలు బ్రహ్మసత్తలో నిజమైనటువంటి మార్పులు కావు. బ్రహ్మ నిర్వికారము. వికారాలు నామరూప వ్యవహారంలోనే జరుగుతాయి. ఆచారంభణం వికారో నామధేయం. గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్ అనేది పాలు తిరిగి వెళ్ళవు అనే సామాన్యంగా మనందరికీ తెలిసినటువంటి విషయం చెప్పటంలా, కార్యప్రపంచము యొక్క ఆగమ అపాయత్వాన్ని చూపించి, ఆగమ వస్తువునకు అంటే పుట్టిన వస్తువునకు నిత్య సత్యత్వం లేదని, ఒక రూపంగా వ్యక్తమవుతుందని, కొంతకాలం ఉంటుందని, మరొక రూపంగా మారుతుందని, చివరకు అదృశ్యమవుతుందని, ఈ మొత్తం పరిణామ ప్రవాహానికి సాక్షిగా ఉన్నటువంటి నీవు మాత్రము స్వయంగా కార్యరూపంగా మారవని చెప్తోంది. అందువలన సాధకుని యొక్క దృష్టి కార్యం నుంచి కారణం వైపు వెళ్ళాలి. నామరూపాల నుంచి సత్తా వైపుకు వెళ్ళాలి. వికారం నుంచి నిర్వికారానికి మళ్ళాలి. ఇప్పుడు రెండవ వాక్యం ఉంది. జ్వాలాగ్ని మండలే పద్మ వృద్ధి. అంటే జీవనానికి పద్మము యొక్క బ్రతుకుకి తేమ ఉండాలి, శీతలత్వం ఉండాలి, అనుకూలమైనటువంటి జీవ పరిస్థితులు ఉండాలి. అగ్నిమండలం దానికి కంప్లీట్గా విరుద్ధం. అగ్ని దహిస్తుంది, పద్మం దహ్య వస్తువు. అగ్ని మధ్యలో పద్మం వృద్ధి అనేది కేవలం అరుదైన సంఘటన కాదు. అరుదుగా ఎప్పుడో పద్మం వికసిస్తుందండి, ఓ మిలియన్లో ఒకటి అగ్నిలో ఉండని చెప్పడం ఎక్కడా ఉండదు. దృష్టాంతంలో ఉద్దేశపూర్వకంగా నిర్మించిన స్వభావ విరోధం. ఏమిటి స్వభావ విరోధం? పద్మం యొక్క స్వభావం ఏమిటి? మెత్తదనం, తేమ కావాలి, శీతలత్వం, జీవ పరిస్థితులు ఉండాలి. అక్కడ ఉన్నటువంటిది ఏమిటి? దానికి ఆపోజిట్. నిర్వికారంలో వికారం ఎలా పుడుతుంది? నిరవయవంలో సవయవం ఎలా పుడుతుంది? అద్వితీయంలో రెండవది ఎలా పుడుతుంది? అనంతంలో పరిచ్ఛిన్నం నిజంగా ఎలా ఉత్పత్తి అవుతుంది? అగ్నిమండలంలో పద్మం ఎలా వృద్ధి అవుతుంది? అంటే ఒక బ్రహ్మ యొక్క స్వభావాలు వేరు, అగ్ని యొక్క స్వభావాలు వేరు, పద్మం యొక్క స్వభావాలు వేరు.
జగత్తు యొక్క స్వభావాలు వేరు. ఏ విధంగా పద్మము అగ్ని యందు ఉండలేదో, వృద్ధి చెందలేదో, బ్రహ్మమునందు జగత్తు వృద్ధి చెందదు, పుట్టదు, పరిణమించదు, మార్పు చెందదు అని చెప్తుంది శ్వేతాశ్వతరం. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేందనమివానలం. బ్రహ్మ నిష్కలం, భాగరహితం, నిష్క్రియం, క్రియారహితం, శాంతం, నిరవధ్యం, నిరంజనం. ఇప్పుడు ప్రశ్న మరింత తీవ్రమైంది. భాగరహితమైన బ్రహ్మ నిజంగా భాగాలుగా ఉన్నటువంటి జగత్తుగా మారితే బ్రహ్మ నిష్కలం పోయి భాగత్వం రావాలి, నిష్క్రియం పోయి క్రియ రావాలి. సృష్టి క్రియలో మార్పు చెందితే నిష్క్రియత్వం ఎగిరిపోవాలి, నిర్వికార బ్రహ్మ సవికారంగా మార్పు చెందాలి, నిర్వికారత్వం భంగమైపోతుంది. కానీ శృతి ఏం చెప్తుంది? బ్రహ్మ నిష్కలం, నిష్క్రియం, శాంతం. అందువలన జగదుత్పత్తిని బ్రహ్మలో నిజమైనటువంటి పరిణామంగా ఒక ప్రోడక్ట్గా ఊహించకూడదు. శృతి సిద్ధ బ్రహ్మస్వరూపానికి విరుద్ధం. జ్వాలామండలంలో పద్మవృద్ధి ఏ విధముగా స్వభావానికి విరుద్ధమో, జగత్ అనేది బ్రహ్మము నుంచి పుట్టి వర్ధిల్లి పెరిగి స్థితి కలిగి ఉండడము అదే విధముగా బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలకే విరుద్ధం. సతో హి మాయయా జన్మ యుజ్యతే నతు తత్వతః తత్వతో జాయతే యస్య జాతం తస్య హి జాయతే. మండుక్యకారిక అద్వైత ప్రకరణం. సత్తు నుండి జననము మాయ మాత్రమే సమర్థిస్తుంది. ఇట్ కెన్ ఓన్లీ బి ఎన్ ఇల్యూషన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ప్రొజెక్ట్ ది వరల్డ్. తత్వతః నా సతో హి మాయయా జన్మ యుజ్యతే. ద పాసిబిలిటీ ఆఫ్ ఎ వరల్డ్ appearing from the Brahman or in the Brahman is possible only as an illusion. Natu tattvataha. Tattvataha jayate yasya jatam tasya jayate. నిజంగా పుట్టిందని అంగీకరిస్తే ముందే పుట్టిన దానికి జననమైన సమస్య వస్తుంది. ఇక్కడ ఉద్దేశం ఏమిటి? బ్రహ్మ నుండి జగత్తు కనిపించడం అంగీకరించవచ్చు, బ్రహ్మ నిజంగా మారి జగత్ అయిందని అంగీకరించలేము. ఇదే వివర్తవాదం. త్రాడులో పాము కనిపిస్తుంది, త్రాడు పాముగా పరిణమించలేదు. శుక్తిలో వెండి కనిపిస్తుంది, శుక్తి వెండిగా మారలేదు. బ్రహ్మంలో జగత్తు భాషిస్తుంది, బ్రహ్మం జగత్తుగా నిజంగా వికారం పొంది పుట్టలేదు. గీత. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఇమీడియట్ నెక్స్ట్ శ్లోకం 9.5లో నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ముందేమన్నారు? మత్స్థాని సర్వభూతాని, సకల భూతములు నా యందు ఉన్నాయి. నెక్స్ట్ సెంటెన్స్లో నచమస్తాని భూతాని నా యందేవి లేవు. ఇది విరోధం కాదు. వ్యవహార దృష్టిలో జగత్తు బ్రహ్మాధీనంగా ఉంది. పరమార్థ దృష్టిలో బ్రహ్మలో నిజమైన ద్వితీయ వస్తువు ప్రవేశించి ఉండలేదు. మృగతృష్ణ జలం ఎడారిలో కనిపిస్తుంది, నిజమైన జలం ఎడారిలో లేదు. రజ్జుపై సర్పం కనిపిస్తుంది, కానీ నిజమైన పాము తాడులో లేదు. జగత్తులో బ్రహ్మము భాషిస్తుంది, బ్రహ్మలో నిజమైన ద్వితీయ సత్తా ఉన్నటువంటి జగత్తు లేదు. అదే నచమత్తాని. జ్వాలాగ్ని మండలే పద్మవృద్ధితో కలిపి చూస్తే ఉపనిషత్తు ఉద్దేశం, పద్మంలో అగ్ని నిజంగా పెరగాలంటే రెండు విధాలుగా జరగచ్చు. లెట్స్ ఇమాజిన్ దట్ దెర్ ఈజ్ ఎ లోటస్ బ్లూమింగ్ ఇన్ ద బ్లేజింగ్ ఫైర్. అగ్ని తన దాహకత్వ స్వభావాన్ని కోల్పోవాలి, లేకపోతే పద్మము దహ్య స్వభావాన్ని కోల్పోవాలి. ఈ రెండు వాటి యొక్క స్వభావాలు. ఏది స్వభావం నుంచి డిపార్ట్ అవ్వదు, దాని తలక స్వభావం ఏదో అది మారదు. బ్రహ్మలో నిజమైనటువంటి సత్యత్వం పోవాలి. ద్వైత జగత్తు పుట్టాలంటే అద్వితీయత్వాన్ని కోల్పోవాలి. బ్రహ్మకు జగత్తుగా అన్యమైన సత్తాగా రావాలి. జగత్తు అంటే బ్రహ్మలో స్వరూప విరోధం వస్తుంది.
రెండవది అద్వైత విరోధం. పోనీ జగత్తు వేరే పుట్టిందంటే బ్రహ్మ వేరే జగత్తు వేరే రెండు సత్యంగా ఉన్నాయి అంటే అద్వైతం విరోధమైంది. జగత్తు బ్రహ్మ జగత్తుగా మారాలి పుట్టాలి అంటే బ్రహ్మ యొక్క స్వరూపము తన స్వభావాన్ని వదులుకోవాలి. అగ్ని తన స్వభావాన్ని వదులుకోవాలా, వదులుకుంటే పద్మం వృద్ధి అవుతుందా అన్నట్టు అత్యంత ముఖ్యమైన జాగ్రత్త అవసరం. జగత్తు అసలు లేదు అని ఉపనిషత్ అనడం లేదు. ఇది శూన్యవాదం కాదు. జగత్తు అనుభవంలో ఉంది, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఇన్ రియాలిటీ ఆబ్సెంట్. కార్యకారణ వ్యవహారం ఉంది, ధర్మాధర్మాలు ఉన్నాయి, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు, శిష్యుడు ఉన్నాడు, సాధన ఉంది. ఎక్కడా ఇవన్నీ వ్యవహార సత్యంలో సమర్థించబడతాయి. పరమార్థంలో అబ్సల్యూట్ రియాలిటీలో జగత్తుకు బ్రహ్మకు వేరైన స్వతంత్ర సత్తా లేదు. ఇదే కారణంగా అద్వైతం జగత్తును సత్తని చెప్పదు, అసత్తని చెప్పదు, మిథ్య అంటుంది. ఈ రెండు వాక్యాలను కలిపి చూస్తే కార్యప్రపంచము యొక్క ఆగమాపాయిత్వాన్ని, పాలు వికారాన్ని, కాల అధీనత్వాన్ని, నిర్వికార అద్వితీయ బ్రహ్మలో స్వతంత్ర సవికార జగత్తు ఉత్పత్తి కలగదు అనే స్వభావ విరోధాన్ని బయట పెడుతున్నాయి. మొదటి వాక్యం అడుగుతుంది, మారేది నిత్య సత్యం ఎలా అవుతుంది? రెండవ వాక్యం అడుగుతుంది, నిర్వికారంలో నిజమైన వికారం పుడుతుందా? అగ్నిలో పద్మం వృద్ధి అవుతుందా? నిర్వికార బ్రహ్మలో సవికార జగత్తు పుడుతుందా? ఏదైతే మారేదో కార్యం అయిపోయిందో అది మళ్ళీ కారణంగా ఎలా వెళుతుంది? పాలు దృష్టాంతం కార్యసత్యాన్ని ప్రశ్నిస్తోంది మొదటిది, రెండవది ఉత్పత్తి సత్యాన్ని ప్రశ్నిస్తోంది. ఈ రెండు వాక్యాల పరమార్థాన్ని ఒక నిరంతర భావంలో ఈ విధంగా సంక్షిప్తంగా చెప్పవచ్చు. ఏమిటది? కారణం నుండి వ్యక్తమై కాలంలో ప్రవేశించిన ప్రతి కార్యము వికారానికి, పరిణామానికి, నాశానికి లోనవుతుంది. అది మళ్ళీ తిరిగి కారణమయ్యే అవకాశం లేదు. అందువలన యతో ఇమాని భూతాన్ని జాయంతే యాన జాతాన్ని జీవంతి మళ్ళీ సంప్రవిశంతి అనేది ఒక బోధన పద్ధతియే కానీ అది ఫైనల్ కాదు. అందువలన దానికి స్వతంత్ర నిత్య సత్యత్వం జగత్తుకు లేదు. జగత్తు కూడా ఉత్పత్తి స్థితిలయాలకు లోబడిన నామరూప ప్రవాహం కాబట్టి బ్రహ్మవలే త్రికాలాబాధిత సత్యం కాదు. అదే సమయంలో నిర్వికార, నిష్కల, నిష్క్రియ అద్వితీయ బ్రహ్మలో బ్రహ్మకు భిన్నంగా సవికార ప్యారలల్ రియాలిటీ ఉన్న జగత్తు పుట్టిందని చెప్పడం, జ్వలిస్తున్నటువంటి అగ్నిమండలంలో పద్మం పెరుగుతుందని చెప్పినట్లే అవుతుంది. అందువలన జగత్తు బ్రహ్మము నుండి వేరైనటువంటి నిజమైన పరిణామ కారణం కాదు. బ్రహ్మసత్తపై ఆధారపడే, భాషించే, కనిపించే, కల్పించబడిన, అనిపించే నామరూప వ్యవహారమే జగత్తు. దీనికి సత్తా ఇవ్వకు, దీనికి సత్యత్వాన్ని ఆపాదించుకోకు, దీంట్లో పడి కన్ఫ్యూషన్లో ఉండొద్దు. కార్యం ఆధారితం, కారణాతీత కారణము అతీత స్వతంత్ర సత్తా, నామరూపం ఆగమాపాయి, బ్రహ్మ నిత్యం, వికారం కనపడుతుంది, భాసమానం, అధిష్టానం నిర్వికారం. ఇదే బ్రహ్మసత్యం, జగన్మిథ్య. ఈ మిథ్యా జగత్తుకి సత్యత్వాన్ని ఆపాదించి లేనిపోని కన్ఫ్యూషన్స్ కొని తెచ్చుకుంటున్నావు. ఆ సత్యత్వ బుద్ధి తొలగించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పొజిషన్స్ మీద, వస్తువుల మీద, మనుషుల మీద, అనుభవాల మీద నువ్వు బ్రహ్మముగానే ఆల్రెడీ ఉన్నావు. బ్రహ్మం అవుతావు అని చెప్పక్కర్లేదు. ఓం తత్సత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం.
सोऽहं शिवोऽहं स्वस्ति।